హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము డిఎంఐటి కోర్స్ అంటే డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎలాంటి ఎలిజిబుల్ ఉండాలి, అలాగే ఎన్ని ఇయర్స్ కోర్స్ ఉంటుంది, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి జాబ్స్ ఉంటాయనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా డిఎంఐటి అంటే కనుక డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సు. ఇది వచ్చేసి మనకి 2 years ఉంటుంది. దీంట్లోనే 6 months మనకి ఇంటర్న్షిప్ అనేది కాలేజీ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు టైఅప్ ఉన్నటువంటి క్లినిక్ ఆర్ హాస్పిటల్స్కి మనకు ఆ 6 months ఇంటర్న్షిప్గా పంపించడం జరుగుతుంది. అక్కడ మనం అసలు ఎక్స్రేస్ అంటే ఏంటి, సిటీ అంటే ఏంటి, ఎంఆర్ఐ అంటే అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనే విషయాల గురించి మనం ఫీల్డ్ వర్క్ చేసి నేర్చుకున్నట్టు ఉంటుంది. ఈ 1.5 year మనం కాలేజీలో థియరీ ఏదైతే చదువుకుంటామో ఈ 6 monthsలో మనం ప్రాక్టికల్గా ఫిజికల్గా వెళ్ళి మనం మెషిన్ని టచ్ చేయడం కానీ, అదే ఎలా పనిచేస్తుంది, పేషెంట్కి అసలు ఎక్స్రే ఎలా తీస్తున్నారు, సిటీ ఎలా తీస్తున్నారు, ఎంఆర్ఐ ఎలా తీస్తున్నారు ఏంటి అనే విషయాల గురించి మనకి ఫీల్డ్ వర్క్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. ఈ 6 months అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. దీనికి మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి విత్ బైపీసీ గ్రూపు. ఇన్ కేస్ బైపీసీ గ్రూప్ లేకపోతే కూడా ఎంపీసీ వాళ్ళు కానీ వేరే ఇతర హెచ్ఈసీ సిఈసీ గ్రూప్ అయిన వాళ్ళు కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. బైపీసీ స్టూడెంట్స్ లేనప్పుడు మాత్రం వీళ్ళకి అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా మనకి 50% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. ఏ స్టేట్ అలాగే ఆ స్టేట్ అంటే ఏపీలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు ద్వారా ఈ సీట్స్ అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే తెలంగాణలో అయితే తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డు ద్వారా ఈ సీట్స్ అనేవి భర్తీ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ కాలేజీలో ఈ సీట్స్ భర్తీ చేయడం అనేది జరుగుతుంది. మెరిట్ 12th వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా మనకి సీట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందే మనం చెప్పుకున్న 2 years అనేది ఉంటుంది. ఫస్ట్ ఇయర్ మనం సిలబస్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఇయర్ అనేది మనకు కాలేజీలోనే ఉంటాము ఫస్ట్ ఇయర్ మొత్తం. అలాగే సెకండ్ ఇయర్లో 6 months కూడా మనం కాలేజీలోనే థియరీ క్లాసెస్ అనేవి నేర్చుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో మన సిలబస్ చూసుకుంటే కనుక బేసిక్ హ్యూమన్ సైన్స్, దీంట్లో మనకి బేసిక్ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, అలాగే బయోస్టాటిస్టిక్ లాంటివి నేర్చుకోవడం జరుగుతుంది. ఇది పేపర్ 1. పేపర్ 2లో వచ్చేసి మనకి పాథాలజీ, బ్లడ్ బ్యాంకింగ్, మైక్రోబయాలజీ, అలాగే బేసిక్ ఆఫ్ సెంట్రల్ స్టెరిలైజేషన్ సర్వీస్. ఇది పేపర్ 2 అనమాట. పేపర్ 3లో వచ్చేసి మనకి హాస్పిటల్ అవేర్నెస్, అలాగే ఫార్ములేషన్ ఆఫ్ డిఫరెంట్ టేబుల్స్, ట్యూబర్కులర్ సర్జికల్, డిపార్ట్మెంట్ సర్జికల్ అవేర్నెస్ ప్రిపరేషన్ ఫర్ సర్జరీ. నెక్స్ట్ పేషెంట్ రిలేటెడ్ సర్వీసెస్, అలాగే కంప్యూటర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లాంటివి పేపర్ 3లో ఉంటుంది. ఇదంతా ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి థియరీ. నెక్స్ట్ మనకు సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి సిలబస్ చూద్దాం. ఇది సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి సిలబస్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఫైనల్ ఎగ్జామ్లో రాసే క్వశ్చన్స్ అన్నీ ఈ సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా మీరు సెకండ్ ఇయర్లో బాగా చదవాల్సిన అవసరం అయితే ఉంది. ఫస్ట్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. మనకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఈ పేపర్ 1, 2, 3 క్వశ్చన్ పేపర్స్లే రావడం జరుగుతుంది. ఫస్ట్ మన పేపర్ 1లో వచ్చేసి డార్క్ రూమ్ రేడియోగ్రఫీ టెక్నిక్స్, అలాగే రూల్స్ ఆఫ్ రేడియోగ్రాఫర్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఉంటుంది. అలాగే ఎలక్ట్రిక్స్, మ్యాగ్నెటిజం, అలాగే ఎలక్ట్రిసిటీ, ఓహెచ్ఎంఎస్, లా డెఫినేషన్, కెపాసిటెన్స్, రెసిస్టెన్స్, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ఎలక్ట్రికల్ సర్క్యూట్, సెమీ కండక్టర్ టైప్స్ లాంటివి గురించి దీంట్లో తెలుసుకుంటాం. అలాగే క్లినికల్ రేడియేషన్ జనరేటర్స్, అలాగే రేడియాక్టివ్ ఐసోటోప్స్, రేడియాక్టివిటీ అండ్ సిస్టమ్ ఆఫ్ డోసిమీటర్ క్యాలిక్యులేషన్స్ లాంటివి పేపర్ 1లో మనకి రావడం జరుగుతుంది. పేపర్ 2లో చూసుకుంటే కనుక అల్ట్రాసోనోగ్రఫీ, అలాగే కలర్ డాప్లర్, కన్వెన్షనల్ అండ్ స్పైనల్ సిటీ టెక్నిక్స్ లాంటివి, మోడాలిటీస్ ఆఫ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ సిటీ స్కాన్స్, ఎక్విప్మెంట్ డిస్ట్రప్షన్, ఇమేజ్ క్వాలిటీ, రేడియాలజీ, రేడియోగ్రఫీ, ఫిలిం, ఎక్స్రే, అలాగే గామా, ప్రొడక్షన్ ఆఫ్ ఎక్స్రేస్, క్వాలిటీ ఆఫ్ ఎక్స్రే బీమ్స్, అబ్జార్ప్షన్ ఆఫ్ ఎక్స్రే గామా రేస్, ఎక్స్రే ట్యూబ్ గురించి, అలాగే ఎక్స్రే ఎక్విప్మెంట్ గురించి, వాటిలో ఉండేటటువంటి కాంపోనెంట్స్ గురించి కూడా దీంట్లో తెలుసుకుంటాం. అలాగే కంట్రోల్ ఇన్ ఎక్స్రే, మోడిఫైడ్ ఎక్స్రే ఎక్విప్మెంట్ ఫర్ స్పెషల్ పర్పస్, అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ ఎక్స్రే. ఇదైతే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్రే గామా ఎక్స్రేస్ బీము, ఫిజిక్స్ ఆఫ్ రేడియోగ్రఫీ, డార్క్ రూమ్ ప్రొసీజర్స్. డార్క్ రూమ్ ప్రొసీజర్స్ అనేది అందరికీ రావాల్సి ఉంటుంది. అలాగే టెక్నిక్స్, యాక్సెసరీస్, కన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి రీజనల్ రేడియోగ్రఫీ ఇన్ జనరల్ అండ్ స్పెషల్. నెక్స్ట్
రేడియోగ్రాఫ్ ప్రొసీజర్. సో ప్రొసీజర్ అంటే మనకి ఆర్జీయు, ఎంసీయూజు, ఐవీపీ, అలాగే హెచ్ఎస్జి లాంటివి, అలాగే మరియు బేరియం లాంటి ప్రొసీజర్స్ అనేవి ఇందులో ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక పేపర్ 3 గురించి మనం తెలుసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో అప్పుడే అర్థం కాదు, మొత్తం మనకి దీంట్లో ఎంఆర్ఐ గురించి అనేది ఉండడం జరుగుతుంది. దీంట్లో మనకి ఎంఆర్ఐ టెక్నిక్స్, అలాగే న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ గురించి సో దీంట్లో ఉంటుంది. అలాగే రేడియేషన్ హజార్డ్స్, మెజర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ రేడియేషన్ లాంటివి థియరీ సబ్జెక్టులు అనేవి ఇందులో ఉండడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనం సెకండ్ ఇయర్ సిలబస్ అనేది చాలా బాగా చదవాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరు ఇప్పుడు డిఎంఐటి కంప్లీట్ చేసి బయటకు వచ్చేసారనుకోండి. సో వాట్ నెక్స్ట్ అంటే, సో వితిన్ మీరు పాస్ అవుట్ అయ్యి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది మీ చేతిలో ఉంటే కనుక సో వెంటనే మీరు ప్రైవేట్ సెక్టార్లో పాస్ అవుట్ అయిపోగానే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా వాళ్ళు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాగే కార్పొరేట్ హాస్పిటల్లో, డయాగ్నోస్టిక్ సెంటర్లో, క్లినిక్స్లో, నర్సింగ్ హోమ్స్ లాంటివి. సో ఫ్రెషర్గా మనం ఎక్స్రే టెక్నీషియన్గా అనేది జాయిన్ అవ్వచ్చు. అలాగే గవర్నమెంట్ సెక్టార్లో చూసుకుంటే కనుక గవర్నమెంట్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్, అలాగే స్టేట్. సో కొన్ని సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ అనేది ఫ్రెషర్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఈ ఎయిమ్స్ లాంటి హాస్పిటల్స్లో అయితే మినిమం ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు అడగడం జరుగుతుంది. అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఎయిమ్స్ హాస్పిటల్కి వాళ్ళు అడగడం జరుగుతుంది. అలాగే ఫ్రెషర్గా ఈఎస్ఐ, ఆర్మీ, డిస్ట్రిక్ట్ డయాగ్నోస్టిక్, అంటే ఇప్పుడు తెలంగాణలో ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఒక డయాగ్నోస్టిక్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో దాంట్లో మనం ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ టెక్నీషియన్గా అనేది వెళ్ళచ్చు. అటానమస్ బాడీస్. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ అటానమస్ బాడీస్లో కూడా కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి. సో వాటిలో మనం ఎక్స్రే టెక్నీషియన్గా వెళ్ళచ్చు విత్ ఎక్స్పీరియన్స్ తోటి. సో నెక్స్ట్ మనం ఓన్ డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఈ డిఎంఐటి ద్వారా. కాకపోతే అడిషనల్గా దీనికి క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. బీఎస్సీ రేడియాలజీ చదివి సో రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ లాంటి కొన్ని అర్హతలు అనేది దీనికి ఉండాలి. సో దానికి సంబంధించినటువంటి వీడియో సపరేట్గా చేసుకుందాం. అసలు ఓన్గా డయాగ్నోస్టిక్ ఎలా ఓపెన్ చేయాలి ఏంటనే విషయాల గురించి. సో నెక్స్ట్ మనం వెంటనే పాస్అవుట్ అయిపోగానే హాస్పిటల్లో కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్లో కానీ మనం ఎక్స్రే టెక్నీషియన్గా అనేది జాయిన్ అవ్వచ్చు ఫ్రెషర్గా. ఎక్స్రే టెక్నీషియన్ యాజ్ వెల్ యాజ్ ఓపీజీ టెక్నీషియన్ కూడా మనం చేయొచ్చు. సో హాస్పిటల్ అయితే 2 ఎక్స్రే అలాగే ఓపీజీ కూడా తీయాల్సి ఉంటుంది. సో శాలరీ చూసుకుంటే కనుక సో ఫ్రెషర్కి 13 నుంచి 15,000 శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కార్పొరేట్ హాస్పిటల్ అనుకోండి కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఈ శాలరీ అనేది జస్ట్ అప్రాక్సిమేట్లీ మాత్రమే చెప్తున్నాను. సో రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఎక్స్రే టెక్నీషియన్కి ఎక్స్రే ఎక్విప్మెంట్ని ఎక్స్రే మెషిన్ అనేది ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రిపేర్ పేషెంట్ ఫర్ ఎక్స్రే ఎగ్జామినేషన్. సపోజ్ ఒక పేషెంట్కి చెస్ట్ ఎక్స్రే తీయాలనుకోండి. సో అంటే ప్రిపేర్ చేయాలంటే ఇన్ కేస్ ఫీమేల్ పేషెంట్ అయితే కనుక వారి మెడలో ఉన్నటువంటి చైన్స్ లాంటివి రిమూవ్ చేసి సో పేషెంట్కి రెడీ చేయాలన్నమాట గౌన్ ఇచ్చి. సో అలాగే పొజిషన్ పేషెంట్ అండ్ సెలెక్ట్ ఎక్స్పోజర్ ఫ్యాక్టర్ అక్యురేట్లీ. సో కొన్ని ఎక్స్రేకి ఇంత కేవీపీ, ఇంత ఎంఎస్ అనేది ఉండడం జరుగుతుంది. సో ముందు మీరు తెలుసుకుంటారు. సో ఒక ఎక్స్రేకి ఎంత కేవీ ఇవ్వాలి, ఎంత ఎంఎస్ ఇవ్వాలి అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇన్కేస్ తెలియకపోతే కూడా మనకి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి క్వాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు మనకు ఒక చార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా మనం ఎక్స్పోజర్స్ అనేది చేయాలి. సో నెక్స్ట్ మనం మెయింటైన్ పేషెంట్ రికార్డ్స్ అండ్ ప్రిపేర్ రిపోర్ట్స్. సో వచ్చినటువంటి పేషెంట్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసుకొని ఏం ఎక్స్రే తీసాము, సో వాళ్ళ ఏజ్ డీటెయిల్స్, తీసినటువంటి ఎక్స్రే నేము, టెక్నీషియన్ నేము, అలాగే ఎంత కేవీ ఇచ్చాము, ఎంత ఎంఎస్ ఇచ్చాము అనేది దీంట్లో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఫాలో సేఫ్టీ ప్రొసీజర్స్ అండ్ రేడియేషన్ ప్రొటెక్షన్ మెజర్స్. సో ఫాలో సేఫ్టీ మెజర్స్ అనేది తీసుకోవాలి. ఎక్స్రే తీసేటప్పుడు ఇన్ కేస్ అటెండర్స్ ఉంటే కనుక వాళ్ళకి లెడ్ అప్రాన్ లాంటిది ఇవ్వడం చేయాలి. అలాగే టెక్నీషియన్ కూడా కొంచెం దూరంగా ఉండి ఎక్స్పోజ్ అనేది చేయాలి. ఇప్పట్లో మనకు డయాగ్నోస్టిక్ సెంటర్లో సపరేట్గా కన్సోల్ రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టెక్నీషియను ఆ కన్సోల్ రూమ్లోకి వెళ్ళి ఎక్స్రే ఎక్స్పోజ్ అనేది చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మానిటర్ అండ్ మెయింటైన్ ఎక్స్రే ఎక్విప్మెంట్. సో ఎక్స్రే ఎక్విప్మెంట్ అనేది మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక వెంటనే బయోమెడికల్ టీమ్కి అనేది ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి చూస్తారు. నెక్స్ట్ ఎన్ష్యూర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఎక్స్రే ఇమేజెస్. సో ఇమేజెస్ అనేది చాలా క్వాలిటీగా తీయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఓవర్ ఎక్స్పోజ్ చేసిన ఫిలిం ఫోకస్ వస్తుంది. అలాగే లోవర్ రేడియేషన్ ఇచ్చినా కూడా ఫిలిం అనేది సరిగా రాదు. సో ఎంత క్వాంటిటీ ఇవ్వాలి ఏంటి అనేది మనకి తెలిసి ఉండాలి. సో ఇది ఎక్స్రే అలాగే ఓపీజీ టెక్నీషియన్కి. నెక్స్ట్ సిటీ టెక్నీషియన్. వన్స్ మనం డిఎంఐటి కంప్లీట్ చేసిన వెంటనే ఎక్స్రే టెక్నీషియన్గా జాయిన్ అయిపోతాము. అలాగే ఎక్స్రేలో వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఆధారంగా మనం సిటీ టెక్నీషియన్ కూడా అవ్వచ్చు. సో దీనికి ఎలాంటి సపరేట్
క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు. సో దీంట్లో మనకు స్టార్టింగ్ శాలరీ మనకు 25 నుంచి 35+ కూడా సో వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది టెక్నీషియన్గా. సో సిటీలో సో ప్రొసీజర్స్ అలాగే రొటీన్ సిటీ స్కాన్స్ అనేవి ఇవ్వాలి, అలాగే యాంజియోగ్రామ్స్ లాంటివి సో రావడం జరుగుతుంది. సో కొంచెం ఎక్స్రేలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ సిటీ స్కాన్ అనేది కొంచెం బాగా హ్యాండిల్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనము ఎంఆర్ఐ టెక్నీషియన్ కూడా సో ఈ DMIT ద్వారా మాత్రమే అవ్వగలము. సో ఎంఆర్ఐకి ఎలాంటి సపరేట్ కోర్స్ అనేది ఉండదు. సో ఎంఆర్ఐకి జస్ట్ మనం ఎక్స్పీరియన్స్ ద్వారా మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది. సో దీనికి మనకు శాలరీ 30 నుంచి 40+ కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్. సో ఎంఆర్ఐ టెక్నీషియన్కు అప్పుడప్పుడు మనకు సిటీ స్కాన్స్ ఈ రెండు చేయవలసి ఉంటుంది. ఇన్కేస్ సిటీ టెక్నీషియన్ లీవ్ ఉన్నప్పుడు ఎంఆర్ఐ టెక్నీషియన్ సిటీ కూడా చేయవలసి ఉంటుంది. ఈ రెండు డిపార్ట్మెంట్లు అనేది ఈయన చూసుకోవాలి. సో ఇది టెక్నీషియన్స్. ఇన్కేస్ ఫీమేల్ టెక్నీషియన్ ఉంటే కనుక వాళ్ళు ఎక్స్రే టెక్నీషియన్, సిటీ, ఎంఆర్ఐ, స్పెషల్గా BMD, మ్యామోగ్రఫీ లాంటి టెక్నీషియన్స్ అనేది వీళ్ళు అవ్వచ్చు. ఓన్లీ ఫీమేల్ టెక్నీషియన్స్. ఎక్కువ మ్యామోగ్రఫీలో మనకి ఫీమేల్ టెక్నీషియన్సే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనము DMIT కంప్లీట్ చేసాం. 12th తర్వాత 2 years DMIT కంప్లీట్ చేసాం. ఇన్కేస్ మనకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మనకు BSc రేడియాలజీ కూడా చేయవచ్చు. సో ఇది ప్రైవేట్ కాలేజీలు అలాగే గవర్నమెంట్ కాలేజీలో కూడా ఈ BSc రేడియాలజీ అనేది ఉండడం జరుగుతుంది. సో మామూలుగా BSc రేడియాలజీ వచ్చేసి 4 years కోర్స్ అనేది ఉంటుంది. సో ఎవరైతే డిప్లొమా DMIT చేశారో వాళ్ళు లాటరల్ ఎంట్రీ ద్వారా సో డైరెక్ట్గా మనము సెకండ్ ఇయర్కి అనేది అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఒక 1 year అనేది తక్కువ ఉంటుంది DMIT చేసిన వాళ్ళకి. సో దాంతోపాటు BSc అయిన తర్వాత PG రేడియాలజీ కూడా మనం చేయవచ్చు. సో జిప్మర్ లాంటి కొన్ని ఆటోనమస్ బాడీస్లో మనకి ఎక్స్రే టెక్నీషియన్, సిటీ, ఎంఆర్ఐ టెక్నీషియన్ అవ్వాలంటే అంటే జాబ్కి అప్లై చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు BSc రేడియాలజీ అనేది అడగడం జరుగుతుంది. సో మిగతా వేరే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ ఎయిమ్స్ లాంటివి మనకు డిప్లొమా అయినా సరిపోతుంది. ESI కూడా మనకి డిప్లొమాని సరిపోతుంది. కాకపోతే కొన్ని ఆటోనమస్ బాడీ మాత్రం జిప్మర్ లాంటివి కేవలం ఎక్స్రే టెక్నీషియన్గా జాయిన్ అవ్వాలన్నా కూడా వాళ్ళు BSc రేడియాలజీ మాత్రమే అడుగుతున్నారు. సో ఇది సో DMITకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.